జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఎబినేసరే ఎబినేసరే ఇంతకాలం కాచితివే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుని కౌగిలిలో భద్రతపరుచుకొని ఆయన కృపలు నడిపించిన దేవదేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్య భాగంలోకి వెళ్తుంటుండగా వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులు నా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియపరచుకుంటున్నాను. గ్రూప్లో వాట్సాప్లో చూస్తున్న వారి పట్ల నా హృదయపూర్వకమైన వందనాలు, సంఘ బిడ్డలు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. వాక్యం దేవుడు మనతో మాట్లాడింది దినము. దేవుని ప్రజలుగా అంచె దినాల్లో మనం ఉన్నాం. దేవుని వాక్యాన్ని పట్టుకొని మనము బ్రతుకుతున్నాం. ప్రతి విషయంలో కూడా భయం కలిగి భక్తి కలిగి మనం బ్రతికినప్పుడు అపవాది తంత్రాలు అనేకమైనవి మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని జయించినప్పుడు దేవుని పిల్లలుగా మనం ముందుకు సాగగలము. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది. మరి దేవదేవుని దగ్గర నేను ప్రార్థించి వాక్యం అడిగినప్పుడు దేవుడు ఇచ్చిన వాక్యం మీ దగ్గరికి తీసుకొచ్చానంటే నా సొంతంగా కానీ నా ఆలోచనలు బట్టి కానీ లేకపోతే ఎదుటి వారిని బాధపరిచేటట్లుగా కానీ కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినదే నేను తీసుకొస్తున్నాను. దేవుని మాటను మనము జాగ్రత్తగా గైకున్నప్పుడు దేవుని ప్రజలము దేవుని బిడ్డలమని దేవుడు గుర్తింపును మనకి ఇస్తాడు. కాబట్టి మరి వాక్యము దేవునిది, మనం దేవుని వారిని, మన సొంతది కాదు. దేవుని మాట భయం కలిగి వినాలి, భయం కలిగి చూడాలి. దేవుని చేస్తున్న అద్భుతాలను మనం చవి చూసినప్పుడు దేవుడి కార్యాలు ఇంకా ముందుకి మనం చూసి ముందుకు వెళ్ళగలము. మరి నిర్లక్ష్య స్వభావం కలిగిన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలుగా మనం ఉన్నామంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అక్కడ ఎవరు నిలబడి చెప్పినా అది దేవుని మాట. దేవుని మాటని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావంటే నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు అనేది నీ హృదయంలో నీ ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు దేవుడు నీకు నేర్పిస్తాడు. ఏదైనా దేవుని మాటకు మనము జవదాటకూడదు, దేవుని మాటకు మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి మాట దేవుడు ఇచ్చినది, నాతో దేవుడు మాట్లాడాడనే స్వభావంతో మనం ఉండాలి. ఈరోజు దేవుడు ఇచ్చిన మాట నేను దేవుడికి అడగగానే ఉదయకాలంలో దేవుడు చూపించిన మాట, మీ హృదయంను కలవరపడనీయుడి. ఈ అంచెదినాలు ఎలాగన్నాయండి? హృదయం కలవరము చేత ఉంటుంది. ఈ హృదయంలో ఎవరు నివాసం చేస్తున్నారు? దేవుడు నివాసం చేస్తున్నాడు. ప్రతి ఒక్క బిడ్డలను కూడా మనం దేవుడిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఒక పాస్టర్ గారు హృదయంలో దేవుడే ఉంటాడని కాదు, విశ్వాసుల హృదయాల్లో కూడా దేవుడు ఉంటాడు తప్పనిసరిగా. నీవు విశ్వాసం ఉంటే కదా నువ్వు ఒక పాస్టర్ కానీ అయ్యావు కదా. నీ విశ్వాసంలో నువ్వు మరి నీ హృదయము దేవునితో కరెక్ట్గా కనెక్ట్ ఉన్నబట్టే నువ్వు ఒక దైవజనురాలుగా దేవుడు చేశాడు ఆ నమ్మకత్వాన్ని చూసి. కాబట్టి నువ్వు ఎదుటి వారికి మరి దేవుడు పట్ల నీవు ఎటువంటి విశ్వాసంతో నడుచుకున్నావో ఎదుటి వారు కూడా అటువంటి విశ్వాసంతో నడుచుకోవాలని మనం గద్దించాలి, బుద్ధి చెప్పాలి. మనకు దేవుడు ఇచ్చిన ఒక్కది. కాబట్టి మీ హృదయంలో కలవరపడనీయకండి. ఈ రోజుల్లో హృదయంలోని దేవుని ఆత్మ దేవుడు ఉంటే కలవరం ఉండదు. దేవుని ఆత్మను ఉన్నవి కూడా దురాత్మ యొక్క లక్షణాలు పెట్టుకొని ఏమండి ద్వేషము, కంపు, మరి అసూయ, పాపము, ఈ చీకటితో చేస్తున్న ఆ ఒక వ్యర్థమైన పాప పనులు, ధనాపేక్ష, ఇవన్నీ కూడా హృదయంలోని నిలబెట్టుకున్నప్పుడు హృదయం ఏమవుతుందంటే మరి దేవుని విషయంలోని ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. హృదయాన్ని నీ యొక్క దేవుడు ఇచ్చిన హృదయంలో దేవుడే నివాసం చేయాలి. చెత్త అంతటిని కూడా మనము త్రోసివేయాలి. త్రోసివేసినప్పుడు నీ హృదయంలో కలవరం ఉండదు. కలవరం విషయంలో కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. మీ హృదయంలో కలవరపడనీయకండి అనే మాట మీద కొన్ని మాటలు మనం చూసుకుందాము. మొట్టమొదటిగా కనబడుతున్న మాట ఏంటంటే భయము కలవరాన్ని పుట్టిస్తుంది, సందేహము కలవరాన్ని పుట్టిస్తుంది, చేదు వేరు కలవరాన్ని పుట్టిస్తుంది. ఈ మూడు కూడా అంటే మనిషి హృదయంలోని తీసివేయాలి. భయం అనేది ఈ ప్రజల్లో లోకంలో ఎక్కడ చూసినా మనిషిలో ఒక భయం భయం భయం
భయంతోటే నిండబడి ఉన్నది. ఆ భయమే కలవరానికి తీసుకొస్తుందటండి. సందేహము, దేవుడు చేస్తాడో చేయడో, దేవుడు ఇస్తాడో ఇవ్వడో, ఇది ఒక సందేహం. భయం ఏమండి? భయం ఎలాగంటే బయటికి వెళ్తే ఇంటికి రాగలనో లేదు, లేకపోతే వాళ్ళు ఏమైనా చేస్తారేమో, వీళ్ళు ఏమైనా చేస్తారేమో, ఏదో రకమైన భయం భీతితో దేవుని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్దోళ్ళనే హతమారుస్తూ ఉన్నారు. మరి మేమెంతటి వారిని, మేమేపాటి వారిని భయం కలిగి నడుస్తున్నావేట నువ్వు? దేవుడు వాక్యం సెలవిస్తుంది. తెల్లవారు లేచిన మొదలుకొని భయమే. బైబిల్లో వాక్యం మనకి 360 రోజులు సంవత్సరం అంతా దేవుడు తెలియపరుస్తున్న మాట. భయపడకుడి. మరలా చెబుతున్నాను, మీ హృదయాలని సంతోషమే ఉంచండి, కలవరపడనీయకండి, ఆనందంగా ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే భయము, సందేహము, చేదుగా ఉన్న ఆ ఒక్క చిగురు మరి దేవునికి హృదయంలోని మనము చోటు ఇవ్వకుండా ఈ ఒక్క అనుభవాలు, ఈ 3 కూడా వ్యతిరేకమైనవి మన హృదయంలో ఏలుతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి చేరిన వేరుగా ఉండకూడదు, భయం అనేది మన హృదయంలో ఉండకూడదు, మరి సందేహం అనేది మన హృదయంలో ఉండకూడదు. అందుకనే దేవుని లేఖనం సెలవిస్తున్నట్లుగా దేవుని బిడ్డలమైన మనము ఈ 3టిని దూరం చేసుకొని మన హృదయం ఎలా ఉంచుకోవాలని అంటే దేవుడు సెలవిస్తున్న మాట యోహాను 14:1 ఒక మాట కనబడుతుంది. యోహాను 14:1 ఏముందంటే, యోహాను సువార్త 14:1, మీ హృదయంలో కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. ఎంత చక్కటైన మాట అండి. హృదయాన్ని కలవరపడనీయకండి. ఎట్టి పరిస్థితుల్లో అయ్యో మరి నేను ఈ విధంగా దేవుని ప్రకటిస్తున్నాను కదా, బయటికి ఎక్కడికి వెళ్ళినా మరి ఏదో ఒకటి భయము లేకుంటే మరి వ్యతిరేకమైన మనుషులు మన మీదకి వస్తూ ఉంటారు. వ్యతిరేకమైనవి చేయటానికి వారు మన మీదకి వచ్చినట్టు భయపడుతూ ఉంటాం. అంతేకాదు అయ్యో ఎలాగెళ్తాను, ఎలాగొస్తాను, ఎలాగలనా, రాగలనా భయం. ఇటువంటివన్నీ కూడా దేవుని వాక్యానికి చోటు ఉండకుండా ఒకటి ఏర్పాటయ్యి దేవునికి వ్యతిరేకంగా అవి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తున్నట్లుగా మన హృదయం కలవరపడనివ్వకూడదు, మనము దేవుని నుండి వేరవ్వకూడదు, విశ్వాసము కలిగిన వారిగా మనం ఉండాలి. అప్పుడు మరి దేవుని పిల్లలుగా దేవుని వాక్యం మనలో ఉంటుంది. యెషయా 21:4 ఒక మాట కనబడుతుంది. నా గుండె తట కొట్టుకొనుచున్నది, మహాభయం నన్ను కలవరపడుచున్నది, నాకు ఇష్టమైన సంధ్య వేళ నాకు భీకరముగాయను. నాకు ఇష్టమైన సంధ్య వేళ భీకరమైపోయింది. నా గుండె తట కొట్టుకొనుచున్నది, మహాభయం నన్ను కలవరపడుచున్నది. కలవరాన్ని పెట్టించినవి మహాభయాలు కలవరపరుస్తున్న భక్తుడు అంటున్నాడు. నీవు నేను దేవుని బిడ్డలమైన మనము మనకి ఆ భక్తుడి కట మరి ఏమంటే, నాకు ఇష్టమైన సంధ్య వేళ నాకు భీకరమాయను. సంధ్య వేళ చిన్నగా వెలుగుంట, చిన్నగా చీకటి అవుతుంది. ఆ సంధ్య వేళ భయం అయిపోయినట్లుగా ఉందని, భీకరమైనట్లుగా ఉందని వాక్యం మనకు కనపడుతుంది. ఏమండి సంధ్య వేళ చిన్నపిల్లలకి ఏంటంటారంటే, లేనిపోయినవన్నీ సంధ్య చీకట్లో దయ్యాలు, దేవాలు అవి ఇవి అని చెప్పి భయపరుస్తూ ఉంటారు. అటువంటి భయాలు కలిగిన వారిగా మనం ఉండకూడదు. ఎదుగో సంధ్య వేళ ఆ లోపల చర్చికి వెళ్తే అక్కడ ఒక దయ్యం పట్టింది, ఆ లోపలికి వెళ్తుండగా ఒక దయ్యం వచ్చింది, నన్ను పీడించింది, ఇటువంటి భయాలు అనేది మనిషిలో ఉండకూడదు. ఇష్టమైన సంధ్య వేళనట భీకరమాయను. దేవుని బిడ్డలమైన మనలో కలవరం అనేది రాకూడదు. మన హృదయం నిబ్బరం కలిగి ఉండి దేవునికి వాక్యానికి చోటు ఇవ్వాలి. ద్వితీయోపదేశకాండం 28:1 ఒక మాట మనకు కనబడుతుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చుగా హెచ్చిస్తాడట. ఎప్పుడంటే దేవుని ఆజ్ఞలను, వాక్యాలను, దేవుని యొక్క మాటలను శ్రద్ధగా మనం వినాలి. విన్నప్పుడే మనకి దేవుడు తోటి వారి కంటే మనకి హెచ్చుగా దేవుడు నడిపిస్తాడు, హెచ్చుగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను మనము శ్రద్ధగా వినాలి. దేవుడి మాట ఏమి లేని ఆఫ్టరాలుగా బ్రతకూడదు. నీవు దేవుని మాటతోటే బ్రతుకుతున్నావనే సత్యం గ్రహించాలి. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 28:20 ఒక మాట కనబడుతుంది. నీవు నన్ను విడిచి
చేసింది దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించే వరకు నీవు చేయు పూనుకొనిన కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదకి తెప్పించెను. ఎలాగంటే ఏ విధముగా ఉన్నప్పుడు దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగంగా నశించే వరకు నీవు చేయు పూనుకొని కార్యములు అన్ని విషయాల్లోనూ యెహోవా శాపమును కలవరమును గద్దింపు నీ మీదకి తెప్పించబడుతుంది అనేది నువ్వు గ్రహించాలి. దుష్కార్యముల వైపు నీ మనసు ఉండకూడదు, దేవుని కార్యాల వైపు నీ మనసు ఉండాలి. దుష్కార్యాలు చేయకూడదని దేవుని వాక్యము సెలవేసింది. అలాంటి వారి హృదయంలోనట ఒక గద్దింపు ఉండదట, ఒక కలవరం ఉంటుందట. దుష్కార్యాలు చేసిన వారి హృదయంలో నీతి కార్యాలు, యథార్థమైన కార్యాలు మనం చేసినప్పుడు మన హృదయంలోని దేవుడు నివాసం చేస్తాడు. అంతేకాదు లూకాసు వార్త 24:37 అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము మరి తమకు కనబడదని తలంచరి. అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టునేలా. ఎవరైనా అంటారు, యేసు ప్రభు గారు శిలువ మరణానికి వెళ్ళి వచ్చిన తర్వాత వారందరూ అక్కడ చూసామంటున్నారు, భూతంగాల వచ్చిందని భయపడుతున్నారు, భయాక్రాంతులు అయిపోయారు. కానీ దేవుడు అంటాడేమని, మీ హృదయాన్ని ఎందుకు కలవరపరుచుకుంటున్నారు, మరి సందేహం ఎందుకు పడుతుంది మీలోని అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన భూతము కాదు, పరిశుద్ధ దేవుడు నీ కొరకు నా కొరకు మరలా తిరిగి వచ్చాడు. అది శిష్యులు కొన్ని మాటలను తేటగా తెలియపరుస్తున్నాడు. ఆ సందర్భంలో ఉన్న మాట మనకు కనబడుతుంది. హృదయంలోని కలవరం ఉండకూడదు, మరి మనం హృదయాన్ని కలవరపరుచుకోకూడదు. మరి కలవరపరుచుకున్నప్పుడు సందేహపడినప్పుడు దేవుని వాక్యానికి చోటు ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మన హృదయం కలవరం లేదు, సందేహం లేదు, ఇతను నిజంగా దేవుని బిడ్డడే. చదువుదాం కొన్ని మాటలు. 28:16 ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాదైన మూలరాయి అయినది, విశ్వసించువాడు కలవరపడడు. ఎంత చక్కటైన మాట మనకు కనబడుతుందండి. సియోనులో పునాది రాతిని వేసిన దేవుడు మన దేవుడు. దాన్ని మీరు పరిశోధించండి. అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి మూలమైనప్పుడు విశ్వసించువాడు కలవరపడడు. సియోనులో, దేవుని మందిరములో దేవునితో సహవాసం కలిగిన బిడ్డలము, దేవునితో ఉన్న మన బిడ్డలు మనల్ని దేవుడు ఏమంటాడనంటే, నీ హృదయంలోనే నీ యొక్క స్థితి, నీ పరిస్థితి దేవునికే చోటు కలిగి ఉన్నప్పుడు నీవు ఎలా ఉంటావాటండి, విశ్వసించేవాడు కలవరపడడు. దేవుని అని మనము విశ్వసించాం కాబట్టి మనలో కలవర కోటలన్నీ కూడా దేవుడు తీసివేశాడు. కలవరం అనేది లేకుండా దేవుడు చేశాడు. కాబట్టి హెబ్రీ పత్రిక 12:15 ఒక మాట కనబడుతుంది, మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. చూడండి, చేదు వేరట హృదయంలోనే మొలుస్తుందటండి. చేదు వేరు లక్షణాలు ఎన్ని ఉంటాయండి? ఒక కుటుంబంలో సంతోషం అనేది, ఆనందం అనేది ఆ చేదు వేరు ద్వారా పాడు చేస్తుంది. ఒక పరిస్థితి, ఒక సంఘంలో ఆ చేదు వేరు కలిగిన హృదయం కలిగిన వారు ఉంటే ఆ సంఘం అంతా కూడా ఎంతో పాడు చేయడానికి, పతనం చేయడానికి ఆ చేదు వేరు మొలుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము చేదు వేరు మొలిసేటట్టుగా కాకుండా, ఆ మొలిసినా ఒకవేళ దాన్ని పునాదులతో తెంపేసేటట్లుగా మనం ఉండాలి. దేవుడు మనకు హక్కు ఇచ్చాడు. కాబట్టి వాక్యం మనకు సెలవిస్తున్నట్లుగా, మీరు ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పుకోనేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవుదరేమో అని, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మివేసిన యేషేవు వంటి భ్రష్టుడైన వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఒక పూట కూర కోసం జ్యేష్ఠత్వాన్ని ఎవరు? యోసేపు అమ్మేసుకున్నాడు. చిక్కుడుగా కూర కోసం, ఒక పూట తిండి కోసము జ్యేష్ఠత్వాన్ని హక్కుని అమ్ముకున్నాడండి. దేవుడిచ్చిన బహుమానాన్ని అమ్ముకున్నాడు. ఈ రోజుల్లో ఎలాగైపోయారంటే ప్రజలు తిండి కోసమో, డబ్బు కోసమో దేవునికి వ్యతిరేకమైన బిడ్డలు ఉన్నారు. జీవగ్రంథంలో యేషేపు మనకు కనబడతా ఉన్నాడు. ఒక కూర కోసం, ఒక పూట కొరకు మరి ఆయన జ్యేష్ఠత్వాన్ని హక్కుని అమ్ముకున్నాడు. మరి అతనికి ఏమని బోధింపబడుతుందండి? భ్రష్టుడైనా వ్యభిచారైనా ఉండునేమో
అని జాగ్రత్తగా చూసుకోండి. అలాంటి భ్రష్టుడు కలిగిన హృదయం, అలాంటి భ్రష్టు కలిగిన మనిషి మనసు లక్షణాలు ఉన్నాయేమో మీరు చూసుకోండి. ఒక పూట కోసము, ఒక కూటి కోసము నేను దేవుని బిడ్డడు, దేవుడు ఇచ్చిన హక్కు జాగ్రత్తత్వాన్ని విడిచిపెట్టుకునే వారిగా ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చేదు వేరు అలాగే మొలుస్తూ ఉంటుంది. ఏమంటే నీ కష్టార్జితము నువ్వు తినాలి, దేవుడిచ్చిన దీవెలు నువ్వు అనుభవించాలి. చేదు అనేది మొలిచినప్పుడు దాన్ని తీసి పారదోలినప్పుడు నీ హృదయంలోని భయం అనేది ఉండదు, నీ హృదయంలో కలవరం అనేది ఉండదు, నీ హృదయంలోని చేదు అనే వేరు మొలకలేస్తావు. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నది. నీ హృదయమును కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వసించండి. దేవుని యందు మనం విశ్వాసం ఉండాలి, మనుషుల యందు కాదు. ఏమంటే ఈ చేదు కూర కోసము, ఈ ఒక చిక్కుడుకాయ కూర కోసం యేసేపు ఎంతో తృప్తి పడిపోయాడు, ఎంతో ఆశపడిపోయాడు. కానీ అక్కడ నుండి దేవుడు ఇచ్చినవన్నీ కూడా నా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడనే సత్యము ఆ తిన్న టైంలో, ఆ తీసుకున్న టైంలో అతను కనిపించలేదు. కాబట్టి దేవుని పిల్లలుగా ఏది ఏమైనప్పటికీ మన హృదయం ఎలా ఉండాలనంటే, మరి దేవునికి నచ్చినట్లుగా మన హృదయం ఉండాలి. కలవరం అనేది ఉండకూడదు, భయం అనేది ఉండకూడదు, చేదు వేరనేది మన హృదయంలో మొలవకూడదు. ఎందుకంటే దేవుడు మన హృదయంలోనే నివాసం చేస్తున్నాడు. కలవరాన్ని మనకి రానివ్వడు. విశ్వాసం కలిగి మనం ఉండాలి. ఈ హృదయంలో దేవుడు నివాసం ఉంది కాబట్టి ఏమంటే దేవుడు మన హృదయంలోని జన్మించాడా లేదా? మన హృదయంలోని దేవుడు రక్షణ ఆనందం ఇచ్చాడా లేదా? ఈ రోజు మనం ఎలా ఉన్నామనంటే మన హృదయంలో ఈ కలవరాలు పెట్టుకొని, మన హృదయంలో ఈ సందేహం పెట్టుకొని, మన హృదయంలో ఈ చేదు వేరు పెట్టుకొని బ్రతకమన్నాడు దేవుడు. వాటన్నిటిని దూరం చేసి నేను దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టినప్పుడు దేవుడు కార్యాలు చేయడానికి సమసిద్ధముగా ఉన్నాడు. ఏం చదివినాలు? ఏమండి, చిన్న జ్వరం వస్తే హృదయం ఏమవుతుంది? భయం అయిపోద్ది. చిన్న బలహీనత, దగ్గు వస్తే హృదయం అంతా భయపడిపోతూ ఉంటుంది. కాబట్టి మరి చిన్న ఏదైనా మనకి బాధ తెలిసిందంటే హృదయం అంతా సందేహంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మరి చేదు ఒక ఆ వేరు కూడా మొలవకుండా ఆ చేదుని కూడా మనము కట్ చేయాలి. చేదు ఏం చేస్తుందండి? ఎంతటి తీపి వస్తువైనా, ఎంత విలువైనదైనా, ఎంత చూడండి, స్వీట్ బాక్స్లో మంచి స్వీట్ పెట్టి అందులోని బయటికి చూడగానే అది స్వీట్గా ఉండి నోట్లో పెట్టగానే అది చేదుగా ఉంటే మనం అందరం ఇష్టపడతామా? అలాగే మనిషి యొక్క జీవితం కూడా అందరి దృష్టిలో మంచిగా ఉన్నప్పటికీ నీలో చేదు అనేది ఎవరు? అపవాది యొక్క తంత్రము, దుష్టుని యొక్క తంత్రము. అదేం చేస్తుందంటే ఆ చేదుని మొలుపునిస్తూ ఉంటుంది. ఎదుటివారు ఆ ఒక చక్కదైన ఆ స్వీట్కి ఎంత పేరు ఉంటుందంటే అందరూ నోరు పుడుతూ ఉంటుంది. బాగా చెప్పగానే తినాలని ఆశపడుతూ ఉంటుంది. అగా పలానా పేరుతో సైతం చదివా స్వీట్ తీసుకుంటాం మనం. పలానా షాప్లోని పలానా పేరు, ఈ ఒక్క స్వీట చాలా సూపర్ చేస్తారని చెప్పి అది నలుగురికి చెబుతూ మనం తీసుకోవడానికి ఇష్టపడతాము. నోట్లో పెట్టుకుని అది చేదుగా ఉన్నప్పుడు ఆ విలువ అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి చేదు అనేది మన హృదయంలోనే మొలనివ్వకూడదు, దానికి చోటు అనేది మనం ఇవ్వకూడదు. అప్పుడు దేవుని హృదయంలోనే మనం ఆ వాక్యాలు ఉంచుతాము. కాబట్టి దేవుడి హృదయాన్ని కలవరపడనివ్వకండి, వేరవనివ్వకండి. విశ్వాసమందు మీరు గట్టిగా నిలకడగా బ్రతకండి అని దేవుడు ఇచ్చిన మాట మన హృదయంలో నెమరవేసుకుంటూ దేవునికి నచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. ఇవి అంచె దినాలు. ఎక్కడ మరి సంతోషం ఉంటుందో, ఎక్కడ తీపి ఉంటుందో, ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ చేదు పెరగడానికి అది ప్లాన్ చేస్తున్నప్పుడు మనము దాన్ని కట్ చేసి దేవుణ్ణి మనం అక్కడ పెంచేటట్లుగా, దేవుడి వాక్యాలు మనం అక్కడ బోధించేటట్లుగా మనం నడిపించాలి. అప్పుడు మన హృదయంలోనే మరి వేరే దానికి చోటు అనేది ఉండదు. మన హృదయం కలవరపడదు, మన హృదయం భయపడదు, మన హృదయంలో చేదు వేరనేది మొలకలెత్తదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడి ఇచ్చిన మాటలను పట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాం, పని చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధ